హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ హలాల్ గాని హరాం గాని ఎలా తెలుసుకోవాలో, అలాగే 1 ఫిబ్రవరి 2026 బడ్జెట్ డే నేపథ్యంలో ఏ సెక్టార్ బలంగా ఉండవచ్చో కూడా చూడబోతున్నాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి హలాల్గా ఉండాలంటే మనం ఎటువంటి షేర్లలో పెట్టుబడి పెడుతున్నామో చాలా ముఖ్యం. పెట్టుబడి చేసిన కంపెనీ ఇస్లామిక్ షరియాత్ ప్రకారం హరాం వ్యాపారాల్లో ఆల్కహాల్, జూయ్, వడ్డీ ఉన్న బ్యాంకులు ఉండకూడదు. అలాగే అధిక రిస్క్ లేదా గ్యాంబ్లింగ్ వంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. పరిశీలించాల్సినవి: కంపెనీ వ్యాపారం స్వభావం, ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో రిబా వడ్డీ లేకపోవడం, ట్రేడింగ్ విధానం క్లియర్గా ఉండడం. మీరు ఉపయోగించగల కొన్ని యాప్స్ మరియు వెబ్సైట్ల ద్వారా షేర్ హలాల్ లేదా హరాం అని చెక్ చేసుకోవచ్చు. బడ్జెట్ డే వెళ్లిన తర్వాత ఏ సెక్టార్లు బలంగా పర్ఫార్మ్ చేస్తాయో కూడా గమనించండి. చివరగా, వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ను మర్చిపోకండి.